జగన్ రెడ్డి గారి డైరెక్షన్లో కులాల మధ్య చిచ్చు నయవంచన అనేటువంటి ఒక పెద్ద డ్రామాలో వైసీపీ కాపు నేతలందరూ కూడా పాత్రధారులు. ఆ డ్రామానే ఇవాళ మనకు చూపించడం జరిగింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన కాలంలో కాపు కార్పొరేషన్ని నిర్వీర్యం చేసి అంతకుముందు తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో కాపు కార్పొరేషన్కి ఇచ్చినటువంటి నిధుల్ని ఏమాత్రం ఇవ్వకుండా ఏ ఒక్క పేద కాపు విద్యార్థికి కూడా సహకారం అందించినటువంటి సమయంలో మీరందరూ ఎక్కడ ఉన్నారు? మీరు అప్పుడు అధికారంలోనే ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆ రోజున 2014 నుంచి 19 వరకు విదేశీ విద్యా నిధి అనేటువంటి పథకం కింద అనేక మంది కాపు యువతకి నిధుల్ని సమకూర్చి ఏకైక లక్ష్యం ఏంటంటే కాపు యువత యొక్క సంక్షేమం కాదు. ఎందువల్ల కాదు అంటే వాళ్ళు 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా కాపు కార్పొరేషన్కి నిధులు ఇవ్వడం కానీ విదేశీ విద్యా పథకం కింద కాపు యువతకి ప్రపంచ స్థాయిలో ఏదైనా అవకాశాలు కల్పించడం కానీ లేదంటే కాపు కళ్యాణ మండపాలు కానీ కాపు భవన్లు కానీ నిర్మించడానికి నిధుల్ని సమకూర్చుంటే వాళ్ళకి ఖచ్చితంగా కాపుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు అని అనుకుంటుండేవాళ్ళం. వాళ్ళకి అది లేదు. వాళ్ళకి ఏంటంటే భయం, ఏదో రకంగా కులాల మధ్య చిచ్చు పెట్టాలి. చిచ్చు పెట్టడం ద్వారా ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకురావాలనేటువంటి ఒక పిచ్చి ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ వారు చేసే కార్యక్రమాలు ప్రజలందరిలోకి కూడా స్పష్టంగా వెళుతూ ఉన్నాయి. అందువల్ల మీరు మళ్ళీ అధికారంలోకి రావడం అనేటువంటిది కల్లా. ఇంకొక మంచి ఉదాహరణ కూడా చెప్తాను నేను. చాలా విచిత్రమైన విషయం, మీరు నిరంజన్ అనేటువంటి అబ్బాయి పూర్తి స్థాయి అనారోగ్యంలో ఉండి వరంగల్లో తాను పవన్ కళ్యాణ్ గారిని చూస్తే తనకి ఆనందం కలుగుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది అనేటువంటి నమ్మకంతో అన్నా పవన్ అన్నా రా అని పిలిస్తే మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు. అతనికి కావలసింది సమకూర్చారు, ఆర్థిక సహాయం అందించారు, అతనికి అనునయించారు, ఓదార్చారు. తద్వారా అతను కొంచెం మానసిక ప్రశాంతత ఉండేలాగా చేశారు. దాన్ని కూడా మీరు వివిధ రకాలుగా మార్చి దాన్ని ఇంకొక రకంగా మానవత్వం లేని విధంగా మీరు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అన్నాన్ని పిలిస్తే వెళ్ళిపోతాడా అని మాట్లాడినటువంటి పేరుని నాని గారి యొక్క సంస్కారం గురించి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అది సంస్కారం అనిపించుకోదు, సంస్కార హీనత్వం అనిపించుకుంటుంది అనేటువంటి మాట కూడా తెలియజేస్తూ ఆ రకంగా మీరు ఎక్కడ ఏ కార్యకర్త కష్టాల్లో ఉన్నా వెంటనే వచ్చి వాలిపోయేటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు. ఆ రకమైనటువంటి మీరు కొట్టే సాయి విషయంలో కానివ్వండి, నిరంజన్ విషయంలో కానివ్వండి, గతంలో అనేక మంది విషయంలో కానీ భవన నిర్మాణ కార్మికుల విషయంలో కానివ్వండి, ఎప్పుడు చూసినా కూడా మీరు ఆయన కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వెంటనే అక్కడికి వెళ్ళి వారికి ఏదో రకమైనటువంటి సహకారం అందించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎన్ని చేసినా మీరు ఆకాశం మీద ఉమ్మేస్తే మీ మొహం మీద ఎలా పడుతుందో అలాగే ఇవాళ మీరు ఎన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని కించపరచాలని చూసినా మీరే ప్రజల దృష్టిలో పలచబడతారనేటువంటి మాటనే నేను తెలియజేస్తున్నాను. కృష్ణ గారి విషయంలో సంఘటన జరిగిందనేది వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం స్పష్టంగా స్పందించి వేగవంతంగా స్పందించి వెంటనే అక్కడ అతన్ని సిఐని సస్పెండ్ చేశారు. సిఐని సస్పెండ్ చేయడం మాత్రమే కాకుండా అసలు జరిగిన అంశంలో ఏవేవి ఉన్నాయి, ఏ కోణాలు ఉన్నాయని తెలియజేసుకోవడానికి మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా వేశారు. దాంతోపాటు అతని మీద ఇవాళ సిట్ వేసి అతన్ని పూర్తిగా విచారణ చేయడానికి, అతన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టడానికి. ఎందువల్లనంటే సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి తాలూకు బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానివ్వండి, కాకపోతే చట్టం చేసే పని చేయాలి తప్పితే మనం చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు అనేటువంటి మాట నమ్మినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందుకే సాయి కృష్ణ విషయంలో అతను ప్రైమా ఫేసీగా అతను కొంచెం ఇబ్బంది పెట్టాడు అనేటువంటి మాట తెలిసింది కాబట్టి నాగరాజుని వెంటనే సస్పెండ్ చేశారు. దాని మీద ఎంక్వైరీ వేస్తున్నారు. పూర్తి స్థాయి నిజాలు బయటకు వచ్చిన తర్వాత వాటిని ఏ రకంగా అమలు చేయాలో ఆ రకంగా చట్ట ప్రకారం అమలు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంతకంటే ఏం చేస్తుంది ప్రభుత్వం? సిట్ కూడా వేసి దాని మీద చేసింది. ఆ తల్లిని అనునయించింది. తల్లి వచ్చి చెప్తే తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇందులో కూడా కులాల మధ్య మీకు ఒకటే చెప్తున్నాను, ఎక్కడైనా సరే
దళిత వర్గాల వారు చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు. నేను ఇందాక చెప్పినటువంటి ఈ వెంగయ్య విషయంలో రాలేదు. నేను ఇందాక చెప్పిన కొట్టే సాయి విషయంలో రాలేదు. మరో విషయంలో రాలేదు ఆయన. ఇవాళ సాయి కృష్ణ విషయంలో ఎందుకు ఆగమేఘాల మీద వచ్చేసి అక్కడ కూర్చుని మాట్లాడడానికి గల కారణం ఏంటంటే కులాల మధ్య చిచ్చు పెట్టాలని. అక్కడ ప్రధానంగా ఇవాళ ఒక వర్గం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి వెనకాల నుంచి లాగేసి వాళ్ళ వైపు తెచ్చుకోవాలనేటువంటి కుతంత్రంతో వాళ్ళు చేసే ప్రయత్నం తప్పితే ఇలాంటి సంఘటనలు అనేక చోట్ల జరిగినప్పుడు ఎందుకు ఆయన చేయలేదు, ఇది మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం. ఒక అతను రౌడీ షీటర్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ చేయించి దాంట్లో చట్టపరంగా జరగాల్సిన కార్యక్రమం జరగకపోతే జరగకుండా ఉండేందుకు కారణభూతులైన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఓకే అండి. ఎవరండి కించపరిచేలా మాట్లాడింది? కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పింది పవన్ కళ్యాణ్ గారే. ఇవాళ కూడా ఆయన ఒకటే మాట చెప్తున్నారు, సమాజంలో రాజకీయ పరంగా జరిగేటువంటి అభివృద్ధిలో మనం అన్ని కులాలకి సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఎవరికైతే అవకాశాలు దొరకలేదో అటువంటి వారు అందరికీ కూడా మనం పూర్తి స్థాయిలో అవకాశాలు కల్పించాలి. అదే సమయంలో తాను పుట్టినటువంటి కులానికి కూడా గౌరవం ఇవ్వాలి. ఇది ఆయన చెప్పినటువంటి మాట తప్పితే ఆయన ఇవాళ మీరు ఎన్ని మాటలు చెప్పినా ఆయన స్పష్టంగా నేను పుట్టినటువంటి కులానికి నేను గౌరవిస్తాను, అదే సమయంలో ఇతర కులాలను కూడా నేను గౌరవించి వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు చేపడతాను అనేటువంటి మాట వారు చెప్పడం స్పష్టంగా జరిగింది. ఇంకా ఎక్కడ కాపుల్ని కించపరిచారు? ఎవరిని అన్నారంటే ఆయన ఎవరైతే పదే పదే కులం పేరుతోటి కులం కార్డుతోటి ఆయన్ని మాట్లాడి దాన్ని వైసీపీ పార్టీకి ఉపయోగపడేలా చేయాలని ప్రయత్నం చేస్తున్న కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అన్నాడు ఆయన, మీరు ఈ కులం పేరు చెప్పి వైసీపీకి లబ్ధి జరిగేలాగా మీరు ప్రయత్నాలు చేయొద్దు, అలాంటి ప్రయత్నాలు చేస్తే నేను సహించను, తొక్కి నారతీస్తాను అనేటువంటి మాట ఆయన చెప్పారు. ఇది తప్పుడు విధానాలు చేసే వాళ్ళ గురించి చెప్పాడు తప్పితే అయినా, లేకపోతే ఎవరైతే మీరు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాట్లాడే మాటల మీద ఆ మాటలు మాట్లాడే తప్పితే ఎప్పుడు కూడా ఎక్కడా కూడా కుల నాయకులు ఎవరిని కూడా ఆయన కించపరచలేదు. నేను కులాన్ని తిట్టలేదు ఆయన ఎక్కడ కూడా, కులం పుట్టుకతోనే వచ్చింది. ఇవాళ ఆవిడ చెప్పినట్లుగా పిఠాపురంలో ఎందుకు చేశారనేటువంటి ప్రశ్న ఆవిడ అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పులివెందులోనే చేస్తున్నాడు, ఆయన రాష్ట్రంలో చాలా ప్రాంతాలు ఉన్నాయిగా చేయొచ్చుగా, ఎందుకు చేయట్లేదు ఆయన. అదేవిధంగా కుల నాయకుల్ని కానీ కులాన్ని కానీ ఎప్పుడూ ఆయన తిట్టలేదు. కులానికి అగ్రతాంబూలం ఇస్తూనే, కులంలో పుట్టినందుకు గౌరవిస్తూనే, మరో పక్కన కులం అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందడానికో లేకపోతే కులం పేరు చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేయడానికి కొన్ని ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని ఆయన ఖండించారు. అది మాత్రం ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఖండించి తీరుతారు.